ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమును బట్టి శిష్యులకు దుఃఖము కలిగెను. కానీ పునరుత్థానుడైన ప్రభువును చూచిన వారి ఆనందమును వారి యొద్ద నుండి ఎవరునూ తీసివేయలేకపోయిరి. ఎట్లనగా వారికి కలిగిన శ్రమలు, కష్టములు, మరణము కూడా వారి ఆనందమును తీసివేయలేకపోయెను. ప్రభువైన యేసుక్రీస్తు నేడు పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయనందు విశ్వాసముంచిన వారిని తన యొద్దకు తీసుకువెళ్ళుటకు త్వరలో తిరిగి రానయ్యున్నాడు. నేడు ఆయనందు విశ్వసించుచున్న వారందరూ గొప్ప వేదనను అనుభవించుచున్నారు. ఎట్లనగా వారు పాపము నుండి తప్పింపబడి ఉన్నారు, కానీ ఈ లోకమందు పాపము చేత ఆవరింపబడి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచి ఉన్నాడు గనక ఇకను మరణమునకు ఆయన పైన అధికారము లేదని శిష్యులు ఎరుగుదురు. ప్రభు పాపముల నిమిత్తమై ఒక్కసారి మరణించి ఇప్పుడు ఆయన దేవుని నిమిత్తము జీవించుచున్నాడు. అలాగే విశ్వాసులను పాపము నిమిత్తము చనిపోయి ప్రభువు నిమిత్తము జీవించుచున్నామని ఎరుగుదురు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును ప్రభువుగాను రక్షకునుగాను విశ్వసింతురో వారు ఆయన రాక కొరకు ఆశతో ఎదురు చూచుదురు. ఎందుకనగా ఆయనను చూచుట ద్వారా వారికి కలుగు ఆనందమును ఎవరునూ అపహరింపలేరు. ఇలాంటి నిత్యానందము పొందు నిమిత్తము మీరును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని మా ప్రార్థన. తెలుసుకో